దక్షిణ భారతదేశంలో రెండవ భద్రాద్రి రామయ్యగా పేరొందిన శ్రీ రామగిరి రామయ్యకు అనేక చారిత్రాత్మక ఘట్టాలు ఉన్నాయి. మన్యం ప్రాంతం మారుమూల మండలంలోని మారుమూల గ్రామంలో ఎత్తైన కొండపైన వెలిసిన రామయ్య వేలాది భక్తులు దర్శనమిస్తూ భక్తుల కోరికలను తీరుస్తూ సుందర సీతారామచంద్ర స్వామి వారిగా వెలుగుతున్నారు. ఈ శ్రీరాముడికి రానున్న కాలంలో కష్టాలు వచ్చి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో శ్రీరామగిరిలోని శ్రీ రామయ్య ఆలయం కనుమరుగు కానుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చిత్తూరు మండలం మన్యంలో రెండవ భద్రాద్రిగా పేరున్నటువంటి శ్రీరామగిరిలోని శ్రీ సీతారాముల కళ్యాణానికి శ్రీరామగిరి వేదికగా నిలుస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో ఉన్న ఈ ఆలయం రాష్ట్ర విభజన తర్వాత తూర్పు గోదావరి జిల్లాల పునర్విభజన తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని శబరి గోదావరి సంగమ ప్రాంతములలో ఎత్తైన కొండపై వెలిసి ఉన్నది. ఈ ఆలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలు 5 రోజుల పాటు అశేష భక్తుల జనసందోహాల నడుమ అంగరంగ వైభవంగా జరిపిస్తారు. రామ భక్తుడైన మాతంగి మహర్షి 500 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిమలను ఆయనే స్వయంగా ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ శ్రీరామగిరి దట్టమైన అటవీ ప్రాంతంలో శ్రీరాముడు సీతాన్వేషణ కోసం ఇక్కడ అడవుల్లో ఎతికారనేది పురాణాలు చెప్తుంటాయి. ఆ అటవీ ప్రాంతంలో సీతాకోశం అన్వేషిస్తూ శ్రీరాముడు కొండపై దక్షిణ ముఖంగా కూర్చొని చతుర్ముఖ దీక్ష చేశాడని, అందుకే ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ముఖద్వారం దక్షిణ ముఖంగా దర్శనమిస్తోంది. త్రేతాయుగ కాలంలో రామలక్ష్మణులు ఈ కొండపై వెలిచి ఉన్నారని చరిత్రలు చెబుతున్నాయి. సీతమ్మ వారిని మాతంగి మహర్షి ప్రతిష్ఠించి శ్రీ సుందర సీతారామచంద్ర స్వామిగా నామకరణం గావించారని పూర్వీకులు చెప్తుంటారు. రామ లక్ష్మణులు సంచరించడానికి నిదర్శనం సీతాలక్ష్మణ టేకు చెట్లు. చింతూరు మన్యం ప్రాంతంలోని విఆర్పురం మండల అరణ్యంలో శ్రీ రామలక్ష్మణులు వాలి సుగ్రీవులు తిరిగారు అనడానికి అనేక సాక్ష్యాలు నిదర్శనంగా ఉన్నాయి. చిత్తూరు అటవీ డివిజన్ పరిధిలోని విఆర్పురం అటవీ క్షేత్రంలో గల బూరుగువాడ సెక్షన్ బూరుగువాడ బీటు పరిధిలోని అటవీ ప్రాంతంలో రామలక్ష్మణులు వనవాసం చేసే సమయంలో తిరిగారని పూర్వీకులు చెప్తుంటారు. అందుకే ఈ అటవీ ప్రాంతంలో వారి పేరు రామలక్ష్మణ 2 టేకు చెట్లు సైతం ఇప్పటికీ ఉన్నాయి. ఈ రామలక్ష్మణ చెట్లతో పాటు హనుమంతుడు అనే టేకు చెట్టుతో పాటు మరో 35 టేకు చెట్లు సైతం ఉన్నట్లు అటవీ శాఖాధికారులు చెప్తుంటారు. ఆ చెట్లను ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు అటు అటవీ శాఖ అధికారులు కానీ ఇటు ప్రజలు కానీ వాటిని ముట్టుకున్న దాఖలాలు లేవు. ఒకవేళ ఎవరైనా ఆ చెట్లను ముట్టుకుంటే ఏదో ఒక అపాయం జరుగుతుందనే వదంతులు సైతం లేకపోలేదు. అందుకేనేమో ఆ చెట్లు సంవత్సరాలుగా గడిచినా అలానే ఉన్నాయి. వాలి సుగ్రీవులు తిరిగారు అనడానికి సాక్ష్యాలు ఇవే. ఈ ప్రాంత సమీప అడవుల్లో వాలి సుగ్రీవులు సంచరించినట్లు, వారి ఇరువురు మధ్య యుద్ధం జరిగినట్లు పూర్వ చరిత్రలు చెప్తున్నాయి. వారి గుర్తుగా ఇక్కడకు 5 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన వాలి సుగ్రీవ పర్వతాలు ఇందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. సీతమ్మను రావణుడు లంకకు ఎత్తుకెళ్లిన సందర్భంలో జటాయువు పక్షితో యుద్ధం జరిగినట్లు, అట్టి యుద్ధంలో రావణుడు జటాయువు రెక్కను నరికినట్లు, ఆ రెక్క శ్రీరామగిరికి 4 కిలోమీటర్ల దూరంలోని రేక్కపల్లిగా ఉన్న గ్రామం కాలక్రమంలో రేక్కపల్లి అనే పిలుపు రేఖపల్లిగా మారి పిలువబడుతోందని పూర్వీకులు చెప్పుకుంటుంటారు. ఆ పక్షికి సంబంధించిన మరో రెక్క భద్రాచలం సమీపంలోని ఎటపాకలో పడినట్లు చరిత్ర చెబుతోంది. సీత లంకకు వెళుతూ ఆమె నగలు మాటను జారవిడిచిన ప్రాంతం సీతమ్మపేటగా, ఆ తర్వాత ఇప్పుడు సీతంపేటగా పిలుస్తున్నారని పురాణాలు చెప్తున్నాయి. రాముడు లేడిని వెంటాడే క్రమంలో శ్రీరామగిరికి 1 కిలోమీటర్ దూరంలో ఆ లేడి సోకిపోయిందని, ఆ ప్రాంతాన్ని చొక్కినపల్లి అని, అది కాలక్రమంలో చొక్కనపల్లిగా మార్పు చెందిందని చెప్తుంటారు. శబర గోదావరి సంగమ నది ఒడ్డున రాముడు పాదాల గుర్తులు దర్శనమిస్తాయి. అట్టి రాతి బండలను రామ పాదాలుగా పూర్వీకులు చెప్తుంటారు. జటాయువుకు పిండ ప్రదానం చేసిన ప్రాంతం ఇదే. జటాయువుకు పిండ ప్రదానం చేసిన ప్రాంతంగా పేరుంది. జటాయువుకి పిండి ప్రదానం చేశాడని, ఆ పిండ ప్రదానం చేసినప్పుడు శబరికి మోక్షం ఇచ్చాడని, అందుకే శబరి నది ఇటుగానే ప్రవహిస్తుంటుందని పురాణాలు చెప్తుంటాయి. ఈ శ్రీరామగిరిలో రామలక్ష్మణులు దక్షిణ ముఖంగా చతుర్మాస్య దీక్ష చేశారని ఆ ఆలయంలో దేవతలు ప్రతిష్ఠించారు. ఆ సేతు హిమాలయ పర్యాంతం భారతదేశంలో ఏకైక రామాలయం ఇది కావటం ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా భక్తులు కొలుస్తారు. ఇక్కడ రామయ్యను కొలిస్తే సంతానం, వివాహం, ఆరోగ్యం అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. గిరిజన జాతలారా దొంగలపు ఉత్సవం స్వామివారి యొక్క భక్తుడు తిరుమంగల్ యవ్వార్ గుర్తుగా దొంగలదోపు ఉత్సవం నవమి రోజు 4వ రోజు అశేష భక్తుల మధ్య రాత్రింబవళ్ళు తిరునాళ్లు జరుగుతాయి. గుహుడు రామయ్యను నావలో దాటించినందుకు గుర్తుగా
దోపు ఉత్సవం రోజున స్వామివారికి రాత్రిపూట తెప్పోత్సవం జరుగుతుంది. ఇక్కడ రామయ్యను యోగరాముడు అని పిలుస్తారు. సీతమ్మ వారిని ప్రతిష్ఠించినందున శ్రీ సుందర సీతారామచంద్ర స్వామి ఆలయం అని పిలువబడుతుంది. ఇంతటి చారిత్రక ఘట్టాలు కలిగిన ఈ ఆలయం ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన ఈ ప్రాంతం మొత్తం వరద నీటిలో ఉండి పూర్తి స్థాయిలో మునిగిపోతుండడంతో రానున్న కాలంలో ఈ రామయ్య ఆలయంతో పాటు చారిత్రాత్మకమైన ఘట్టాలు సైతం పోలవరం ప్రాజెక్టులో కనుమరుగు కానున్నాయి.